ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు దేవుని వాక్యాన్ని 15 వరకు చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన కలువరి శిలువలో మరణించి 3వ దినమందు ఆయన పునరుత్థానుడుగా సజీవుడుగా మరణమును జయించిన దేవాది దేవునిగా ఉంటూ ఆయన పునరుత్థానుడైన తర్వాత సజీవుడుగా మరలా తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఆయన 40 రోజులు ఆయన సంచరించినవాడు, నివసించినవాడు, అనేకులకు ఆయన కనపడినవాడు, తాను పునరుత్థానుడని ఆయన రుజువు చేసుకున్న దేవుడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఆరోహణం కాకమునుపు ఆయన భూమి మీద ఉన్న 40 దినములలో దాదాపు 500 మందికి పైగా ఆయన కనపడిన దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన పరలోకమునకు ఆరోహణమై పోకమునకు ఈ 1వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యన ఉండి ఎందరికైతే అగుపడ్డాడో, ఎందరి మధ్య అయితే ఆయన సంచరించినాడో, ఎందరి మధ్య అయితే ఆయన ఉన్నాడో, తన 11 మంది శిష్యుల మధ్యను ఇంకా అనేకుల మధ్యను ఆయన ఉండినవాడుగా ఉన్నాడు. ఉంటూ ఆయన కొన్ని విషయాలు తెలియపరిచాడు. ఇంతకుముందు యేసుక్రీస్తు కాలములో గలిలయ, సమరయ, యూదయ, దెకపోలి అనే కొన్ని ప్రాంతాల వైపు సువార్త ప్రకటింపబడింది. కానీ యేసుక్రీస్తు మరణించి ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన మరణ పునరుత్థాన సందేశము భూదిగంతముల వరకు దేవుని సువార్త వ్యాప్తి చెందినదిగా ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ 6, 7, 8 వచనాల్లో కొన్ని మాటలు తెలియపరుస్తాడు. 8వ వచనములో, 7వ వచనములో కాలములను సమయమును తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుటకు మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయనని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత వారిలో ఒక నూతన ఉజ్జీవం, నూతన వరవడి, నూతన ఉత్సాహము శిష్యుల మధ్య, అక్కడ ఉన్న దాదాపు ఇంచుమించు 120 మంది మధ్య ఒక తెలియని ఉజ్జీవము రగిలినదిగా ఉన్నది. అయితే అపోస్తుల కార్యములు ఈ నూతన నిబంధన అంతటికి ఇది ఒక దిక్సూచి లాంటిది. అపోస్తుల కార్యములు ఈ నూతన నిబంధన అంతటికి దిక్సూచి లాంటిది. ఇప్పుడు ఒకవేళ మనము ఎలా ఆలోచన చేసుకుందామంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు యేసుక్రీస్తుని గురించి తెలియపరిచినాయి. అపోస్తుల కార్యములకు వచ్చేసరికి అపోస్తులైన 12 దేవుని దర్శనముతో, దేవుని పరిశుద్ధాత్మతో, దేవుని వాక్కుతో చేసిన 12 మంది సువార్త పరిచర్య, దాంట్లో యేసుక్రీస్తుని నమ్ముకొనిన 12 మంది శిష్యులే కాక ఆయన వెంబడించిన భక్తులు, వారే కాక మధ్యన రక్షణ పొందిన అపోస్తులుడైన పౌలు, బర్నబా, జాన్ మార్క్ లాంటి కొంతమంది స్త్రీలు కూడా దేవుని పరిచర్యలో భాగమైన వారుగా ఉన్నారు. వారి మధ్యన జరిగిన కార్యాలే అపోస్తుల పరిశుద్ధుల యొక్క కార్యములు అని ఈ అపోస్తుల కార్యము తెలియజేయబడతా ఉంది. ఇప్పుడు మనం ఒకవేళ పాత నిబంధనలో ఆలోచన చేస్తే
మత్తయి ఆది కాండం నుండి దాదాపు ద్వితీయోపదేశ కాండం వరకు, ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఆలోచన చేస్తే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని గురించి అక్కడ తెలియజేయబడతా ఉంది. మనకు కనపడతారు. మొదటిగా ఆదాము అవ్వ, వారి ఇద్దరు కుమారులు కయ్యోను ఏబేలు, వారి తర్వాత మంచి పేరుగాంచిన వారు హానోకు, ఆ తర్వాత నోవాహు, ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యోసేపుతో ఆది కాండం అవుతుంది. ఆ తర్వాత నిర్గమకాండములో ఇశ్రాయేలును దేవుడు బయటికి తీసుకురావడం, నిర్గమకాండము 15వ అధ్యాయము తర్వాత దేవుడు వారికి నియమ నిబంధనలు ఇవ్వడం, అలాగుననే వారికి ధర్మశాస్త్రపు నియమ నిబంధనలు ఇవ్వడం, 10 ఆజ్ఞలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే యెహోషువ గ్రంథంకి వస్తామో ఆ యెహోషువ గ్రంథం పాత నిబంధనకు కూడా దిక్సూచి లాంటిది. అది చరిత్ర గ్రంథాల సముదాయం. యెహోషువ గ్రంథము నుండి ఆ తర్వాత 2వ దినవృత్తాంతముల వరకు మనం బాగా చదివితే ఆ తర్వాత బైబిల్ పాత నిబంధన అంతటిని బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ మాట బాగా గమనించాలి. యెహోషువ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం వరకు బాగా చదివితే, ఇంకా అక్కడికి బైబిల్ ఎండ్ అయింది 2వ దినవృత్తాంతముల వరకు. అక్కడక్కడ ఉన్న సందర్భాలే యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, అక్కడక్కడ ఉన్న సందర్భాలే ఎజ్కేలు, దానియేలు, ఆ తర్వాత ఈ చిన్న ప్రవక్తలు హోషేయ నుండి మలాకి వరకు ఉన్నాయి. ఇవి అయితే అపోస్తుల కార్యములు 2 భాగాలుగా విభాగించవచ్చు. అపోస్తుల కార్యాన్ని 2 భాగాలుగా విభాగించవచ్చు. 1 నుండి 12 అధ్యాయాల వరకు ఒక భాగం, ఆ తర్వాత 13వ అధ్యాయము నుండి 28వ అధ్యాయం వరకు 2వ భాగముగా దాన్ని విభాగించవచ్చు. ఎందుకు అని ఒకవేళ ఆలోచన చేస్తే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల కథ 12వ అధ్యాయం వరకు ఉన్నది. 13వ అధ్యాయం తర్వాత అపోస్తులుడైన పౌలు సువార్త పరిచర్య ప్రారంభమవుతుంది. అప్పటి వరకు యూదయ ఇందాక తెలియపరిచినట్టుగా 1వ అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 7వ వచనములో ఉన్నట్లుగా యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా సువార్త ప్రకటింపబడింది. ఎప్పుడైతే 13వ అధ్యాయంలోనికి ఎంటర్ అవుతామో అప్పుడు దేవుని సువార్త జియోగ్రఫికల్గా ఒకవేళ మనం బాగా చదివితే కూడా భౌగోళికంగా మనం అర్థం చేసుకోవచ్చు. 13వ అధ్యాయం తర్వాత వారు పౌలు, ఆ తర్వాత బర్నబా అనేవారు ఇంకా వారి మధ్య నుండి వెడలి అన్యుల జనుల యొద్దకు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనములో చివరి లైన్లో ఉంటుంది. ఆ తర్వాత 47వ వచనములో ప్రారంభం లైన్లో ఒక మాట ఉంటుంది. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము, ఎలాయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకాజ్ఞాపించినని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంటే ఇప్పుడు దేవుని సువార్త ఐరోపా ఖండములోనికి, ఆసియా ఖండాన్ని దాటి ఐరోపా ఖండములోనికి దేవుని సువార్త ప్రకటించడానికి ఇదొక కార్యమైనది. ఈ విధంగా ప్రారంభమైన ప్రస్థానం ఆదిమ సంఘం 2 సిద్ధాంతాల మీద సంఘం కట్టబడింది. ఆదిమ సంఘం అప్పటి నుండి ఇప్పటి వరకు 2 సిద్ధాంతాల మీద దేవుని సంఘం కట్టబడింది. అది అపోస్తులు ఏలుచున్న కార్యం కాబట్టి అపోస్తుల కార్యములు అన్నారు. ఎలాగంటే వారు ఏది చెప్పితే, వారు ఏది పాటిస్తే, ఏది అనుసరిస్తే అదే మనకు పరమావిధిగా బైబిల్లో పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన మాటలుగా ఉన్నాయి. ఒకసారి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము ఒక మాట ఉంది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉన్నది. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఎందుమని చెప్పిరి. ఆదిమ అపోస్తలులు దేవుని సంఘాన్ని ఆత్మలను కట్టిన విధానం 2. ఒకటి ప్రార్థన, 2వది వాక్యం.
ఈ రెండింటి మీదనే దేవుని సంఘం కట్టబడింది. ఈ రెండింటి మీదనే దేవుని చెంతకు యేసుక్రీస్తుని ప్రభువుగా నమ్ముకొని అనేక ఆత్మలు ఆయన యుద్ధకు రాతగినాయి. వీరెన్నింటిని బేస్ చేసుకొని ఆదిమ సంఘం ఏ విధంగా సంఘాన్ని, ఏ విధంగా ఆత్మలను కట్టుకోవాలో, ఏ విధంగా ప్రజలను దేవుని యుద్ధకు నడిపించాలో, దానికంటే సంఘాలు కట్టడం కంటే మునుపు వారు కట్టుకున్న పరిస్థితి కూడా ఉన్నది. వారు తమ జీవితాలను దేవుని పాదముల చెంత కట్టుకున్న సందర్భం కూడా ఉన్నదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనం ఎవరుమైనను సరే దేవుని పని చేయడానికి ముందుకొస్తే, దేవుని పని చేయడానికి మనం ఏర్పరచబడితే, మనము అపోస్తుల వలె మనము ముందు పడిన వారంగా ఉంటే మన ద్వారా సంఘాలు కట్టబడతాయి, మన ద్వారా ఆత్మలు కట్టబడతాయి, మన ద్వారా కుటుంబాలు కట్టబడతాయి, మన ద్వారా సమాజం కట్టబడుతుంది, మన ద్వారా సమాజములు కట్టబడతాయి. కాబట్టి సంగమా, ఇక్కడ ఉన్న అపోస్తులైన వారు కొంతమంది విశ్వాసులు చేసిన పని అయితే, సంఘాలు దేవుని ఆత్మలు కట్టే క్రమంలో దేవుడు వారికి ఒక పద్ధతిని, ఒక స్ట్రక్చర్ని, ఒక నియమాన్ని కూడా నియమించిన దేవుడుగా ఉన్నాడు. అదే ఈ 12, 13, 14, 15 వచనములో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా ఈ చదవబడిన వాక్య భాగంలో మొట్టమొదటిగా వారు దేవుని సంఘాన్ని కట్టే క్రమములో తమ జీవితాలను దేవుని సన్నిధానములో కట్టుకొనుచు వారు ప్రార్థన గదిని ఏర్పరచుకున్న వారుగా ఉన్నారు. మొట్టమొదటి మాట ప్రార్థన గది. మొట్టమొదటి మాట ప్రార్థన గది. ఎలానో ఒక మాట ఉన్నది 13వ వచనములో, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఉంటున్న మేడ గదియే, వారుంటున్న స్థలమే, వారు నివసించుచుంటున్న స్థలమే, వారు అందులో ఉండి ఉదయం లేస్తూ సాయంత్రం పడుకొనుచు మరల లేస్తుంటున్న ఆ స్థలమునే వారు ప్రార్థన గదిగా మార్చుకున్న వారుగా ఉన్నారు. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. సంగమా, ఆదిమ సంఘం ఏ విధంగా అయితే ప్రార్థన గది అనుభవం ఉన్నదో, మన జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా ప్రార్థన గది అనుభవం మనకందరికీ ఉండాల్సిందే. బైబిల్లో చాలా మట్టుకు మేడగది ప్రస్తావన వస్తుంది. మేడగది ప్రస్తావన వస్తుంది. యేసుక్రీస్తు ఆయన చివరి ప్రభురాత్రి భోజనం సమర్పించనై ఉన్నప్పుడు ఆయన ఒక మేడగదిలో కూడుకొననయ్యుండెను అని దేవుని వాక్యం ఉన్నది. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 9వ అధ్యాయము కింద దోర్క దగ్గర ఆమె దగ్గర ఒక మేడగది ఉండెను. ఆ మేడగదిలో అనుదినము వారు దేవుడిని స్తుతించుచుండ్రి. ఆ మేడగదిలో ఆమె చనిపోయిన ఆమె దగ్గరకు వెళ్ళి అపోస్తలుడైన పేతురు ప్రార్థించగా ఆమె లేచెను అని దేవుని వాక్యమును 9వ అధ్యాయము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము దాదాపు 36 నుండి 42 వరకు ఈ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట ఉన్నది. 37వ వచనములో, ఆ దినములందు ఆయన కాయలపడి చనిపోగా వారు శవము కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా యుప్పేకు దగ్గర ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతన్ని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. 40వ వచనం, పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. మేడగది ప్రార్థన అనుభవము మరణశయ్యలో ఉన్న వారిని లేపేటట్టుగా దేవుడు యొక్క గొప్ప కార్యాన్ని జరిగించిన వాడుగా ఉన్నాడు. అలాగనే 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా 10వ అధ్యాయం 9వ వచనం, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను అని దేవుని వాక్యం ఉన్నది. అంటే అప్పుడు ప్రత్యేకంగా ఒక స్థలాలు లేవు. వారుకున్న మేడగదియే
వారికి ప్రార్థన స్థలం. ఇప్పుడు మనకైనా ప్రార్థన స్థలాలు ఉన్నాయి, వారికి ప్రార్థన స్థలాలు లేని దినాలు అవి. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ, ఎక్కడ గృహం ఉంటే ఎక్కడ ఆరాధించడానికి స్థలం ఉంటే, ఎక్కడ ప్రార్థించడానికి స్థలం ఉంటే అదే వారి ప్రార్థన మందిరముగా దేవుడు చూచిన దేవుడుగా ఉన్నాడు. అందును బట్టియే దేవుడు మనల్ని అంటున్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు మనందరికీ నేర్పిస్తున్నటువంటి ప్రార్థన. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని దేవుడు అన్నాడు. సంగమా, ఇక్కడ ఉన్న ఆదిమ అపోస్తులకు వారు నివసించుచుంటున్న స్థలమే వారికి ప్రార్థన గదిగా మార్చబడింది. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధానమునకు రాతగాలనుకుంటే, ఎప్పుడైతే నీ ప్రార్థనలకు సమాధానం రావాలి, ఎప్పుడైతే నీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే మొదటిగా నీకుండవలసినది ప్రార్థన గది అనుభవము మనలో ఉండాలి. ఆ ప్రార్థన గది అనుభవం మనలో ఉండినట్లయితే దేవుని కొరకు గొప్ప కార్యాలను చేసే వారంగా ఉంటాం. ఒక భక్తుడు అన్నాడంట, ప్రార్థన గదిని వారు గది అని. అంటే ప్రార్థన యోధుల గది అని, ప్రార్థన గది అని, అక్కడ దేవునితో నిరంతరం పోరాడుచున్నటువంటి వారు గది అని. నీకున్న సమస్యలను బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకున్న అనారోగ్యపరమైన సమస్యలను బట్టి, లేక నీకున్న ప్రతి విధమైన సమస్యను మన ప్రేరుమనే వారు గదిలో దేవునితో మనం పోరాడే యోధులముగా ఉంటే దేవుడు మన సమస్యలన్నింటినీ పరిష్కార దిశలోనికి తీసుకొని వచ్చేవాడుగా ఉంటాడు. ఇప్పుడు యాకోబు రాత్రంతయు పెనుగులాడినాడు, ఈ రాత్రి నీవు నన్ను దర్శిస్తేనే కానీ, ఈ రాత్రి నీవు నన్ను దీవిస్తేనే కానీ, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడితేనే కానీ నేను నిన్ను విడువను ప్రభు. అంటే దేవునితో యుద్ధం చేసిన వ్యక్తిగా ఉన్నాడు యాకోబు. సంగమా, మనము కూడా దేవునితో రాత్రంతా పెనుగులాడిన అనుభవం మనకుంటే దేవుని చేత మన జీవితం కట్టబడుతూ మన ద్వారా అనేకులను కట్టేవారంగా మనం ఉంటాం. ప్రార్థన గదిలో మన జీవితాన్ని మనం కట్టుకున్న వారంగా ఉంటే దేవుడు మనల్ని కడుతూ మన ద్వారా అనేకులను కట్టేవారుగా ఉంటారు. కానీ దేవుడు వ్యక్తిగత ప్రార్థన అనుభవము కలిగి ఉండమని దేవుడు తెలియపరిస్తే, శాస్త్రులు పరిచయులైన వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనములో వారు చేస్తున్న పని, ఒకవేళ ఇది మనలో ఉంటే మనం సరి చేసుకోవలసిన స్థితి అని మీకు సేవకునిగా మనం చేస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవల్లని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సంపూర్ణంగా దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన మరణ పునరుత్థానములను ఆరోహమును కల్లారా చూచిన వారు ఈ పరిచయుల వలె కాక, దేవుడు చెప్పినట్టుగా 6వ అధ్యాయం 6వ వచనములో, దేవుడు చెప్పినట్టుగా 7వ అధ్యాయం 7వ వచనం మత్తయి సువార్తలో, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఇప్పుడు ఈ 120 మంది అడుగుతూ ఉన్నారు, ఆ 120 మందికి దేవుడు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు? పర్సనల్ ప్రేయర్లో, ఇండివిజువల్ ప్రేయర్లో దేవుడు చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన సమాధానం. అక్కడ సీసీ కెమెరా లేవు, కానీ పర్సనల్ సీక్రెట్ కెమెరా ఉంది. ఎవరా పర్సనల్ సీక్రెట్ కెమెరా? దేవుడే పర్సనల్ సీసీ కెమెరా, ఇంకెవరు లేదు. మనం ఏం చేస్తాం? అందరు చూసేటట్టు నేను పాట పాడాలి, పాట ఇవ్వకపోతే అలుగుడ కదా, ఇదే కదా మన భక్తి. 40 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చిన ఇదే తంతే, ఈ ఆదివారం ఇట్లా వచ్చిన ఇదే తంతే, కుటుంబ ప్రార్థన కాడికి పోయిన ఇదే తంతే. ఇంకా మనం మారముగా, మనకు తెలిసింది కదే. 10 మందిలో నేను వాడబడితేనే, 10 మందిలో నేను వాడబడినప్పుడు 10 మంది చూస్తేనే ఇది గొప్ప అని అనుకుంటే అది నీకు లాభం లేదు. అది నీ శరీరానికి, నీ అంతరాత్మకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, కానీ దేవుని దృష్టిలో అయితే ఇది కానే కాదు.
నిన్ను మనుషులు జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అదే నీకు చాలు. నీవు మనుషులు చూడవలన కాదు దేవుని మందిరానికి రావాల్సింది. దేవుడు నిన్ను చూడాలని నువ్వు దేవుని మందిరానికి వస్తే, దేవుడు నా ప్రార్థన వినాలనే దేవుని మందిరానికి వస్తే, దేవుడు నా పాట వినాలనే దేవుని మందిరానికి వస్తే అదే చాలు నీకు ఆశీర్వాదం. 10 మందిలో పాడుతీవి, 10 మందిలో ప్రార్థన చేస్తీవి, 10 మందిలో నేను వాక్యం చెప్తే బాగా చెప్పానంటే ఇంక ఆడికే అయిపోయాయి కదా. ఫలించాలనంటే లోపల అంతరంగంగా మనము నిర్మింపబడాలి వాక్యం చేత, ప్రార్థన చేత. అప్పుడు దేవుడు మన కార్యము చేసే దేవుడుగా ఆయన ఉంటాడు. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ కూడా మొన్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తున్నప్పుడు వారు బహిరంగ ప్రకటన చేసిరా? అంతరంగికంగానే కదా మాట్లాడుకొని చేసింది. ఏదైనా కానీ కూడా అంతరంగికంగా దేవునితో మాట్లాడుకొని పనులు చేస్తే అవి బహు గంభీరంగా ఉంటాయి. లేదా మన జీవితంలో మనమే వారియర్స్గా ఉంటాం, వారి యోధులంగా కాదు, అంటే మనకు మనమే పోట్లాడే యోధులముగా ఉంటాం. కాబట్టి సంగమ, ఈ మధ్యాహ్న కాల సమయమున మనకు వ్యక్తిగతంగా ప్రార్థన గది అనుభవము కావాలి. అది ఆదిమ అపోస్తలులు నేర్చుకున్నారు. అది ఆదిమ అపోస్తలులతో పాటు మనలాగా స్త్రీలు పురుషులుగా కూడుకున్న వారు నేర్చుకున్న పరిస్థితి కూడా అదే. మనం ఎక్కడికి పోయినా కానీ కూడా గిదే లొల్లు ఉంటే మనల్ని ఎవడు కూడా బాగు చేయలేడు. ఎక్కడికి పోయినా కానీ కూడా ఇదే రొల్లే. ప్రార్థనే లేదు, పాటే లేదు, నన్ను పిలవలేదు, నన్ను గుర్తించలేదు, ఇంకొకటి చేయలేదు అనుకుంటే ఇంకా నువ్వు లాభం లేదు. నువ్వు ఏడడగాలే దేవుని కాడ అడుగు. 2 తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకో, 2 తలుపులు వేసుకొని మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడుగు. ఒక మేడ గది ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనమును సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అంతటా తన ఇంట వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తమ దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను కదా. ఆయన అనుకోలేదు అక్కడ, నేను ఇక్కడ ఉన్న ప్రధానులలో పైన 6వ వచనం చదివితే, 6వ అధ్యాయం 2వ వచనములో 6వ అధ్యాయం 1వ వచనం, తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవల్లని ఆజ్ఞ ఇచ్చాను. పారసికపు దేశములో, బబులోను సామ్రాజ్యములో, తమది కాని దేశములో, తమది కాని రాజ్యములో, తమది కాని రాజు దగ్గర, తమ భాష ఎరగని ప్రజల మధ్య, తన జనం లేని వారి మధ్యన దేవుడు ఆయన్ని హెచ్చించినాడంటే కారణం ఆయన దినానికి తన ప్రార్థన గదిలో 3 ప్రార్థన చేసే అనుభవం ఉన్నందుకే. ఇప్పుడు మనం కదా ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఎట్లయితే వెళ్తామో ఆయన అట్లా వెళ్ళలేదని అంటే చేసి ఉండొచ్చు, కానీ ఆయన పని అట్లా దినమునకు 3 సార్లు దేవుని పాదాల చెంత కూర్చోవడానికి ఇష్టపడ్డాడు. అది ఉన్నందుకే ఆ 120 మందిలో 3 40 చొప్పున ఒకరికి అధిపతి. ఆ 3లో ఈయన ప్రధానమైన వాడు. ఈ విధంగా హెచ్చింపబడడానికి కారణం ఎవరు? ఈయననే. ఈయన చేసిన ప్రార్థన గది యొక్క అనుభవము అన్య దేశములలో ఆయనని గొప్పవాణినిగా చేసేటట్టుగా చేసింది. ఈ ప్రార్థన గది అనుభవమే ఆయన మరణము నుండి తప్పించింది. 6వ అధ్యాయంలో
కొంతమంది కడుపు మండింది, రాజా వాడు ప్రార్థన చేయొద్దంటే చేసినాడు, నువ్వు ఇచ్చిన తాకీదులను తిరస్కరించినాడు, ఇట్లయింది అట్లయింది అని అన్ని లెక్క చెప్పినారు. ఆ తర్వాత రాజుకి ఇష్టం లేదు కానీ పని చేశాడు. కానీ అక్కడ సింహపు బోనులో పడిన దానియేలు దేవుడు కాపాడిన దేవుడుగా ఉన్నాడు. కారణం వారు ఆయనకున్న వ్యక్తిగత ప్రార్థన గది యొక్క అనుభవమే ఆయనను కాపాడింది. 21వ వచనం చదువుదాం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములను నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. ఎంత గొప్ప మాట కదా. సింహాలు కూడా ఆయన ముందు ఈయన దేవుని యొద్ద ఏ విధంగా అయితే మోకరించి ప్రార్థన చేసినాడో ఈ వ్యక్తి ముందు కూడా సింహాలు మోకరిల్లనేగా ఉన్నాయి. పై వాక్యంలో చదివితే ఏ దేవుని ముందు మోకరించినాడో ఆ దేవుని ముందు మోకరించిన వ్యక్తి ముందు సింహములు తినకుండగా ఆయన ముందు మోకాల మీద ఉండి, నువ్వెంతటి గొప్పటి మనిషివరా, మేమే తినలేకపోతా ఉన్నావు. మన మాటలు చెప్పాలంటే నీవు మాకు పెద్దవాడవా, మన ఊరు భాషలు చెప్పాలంటే వేరు ఉంటుంది కదా, అంతటి వాడవా నువ్వు అనేటట్టుగా కాళ్ళు మోకాలు వేసుకొని ఆయన ముందే, చిన్నపిల్లలు కదా సండే స్కూల్లో చేతులు కట్టుకొని కూర్చున్నట్టు, బడి పిల్లలు కదా 1 నుండి 5 చదువుతుళ్ళు చేతులు కట్టుకొని కూర్చున్నట్టు సింహాలు కూర్చుంటున్న సందర్భం అది. ఒక ఆయనకేమో నిద్ర పట్టలేదు, ఎవరికి? సింహబోన్లో పంపించిన రాజుకు పంపించి అందులో ఉన్న వ్యక్తి సజావుగా ఉన్నాడు. ఎంత మంచి సిచ్యువేషన్ కదా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి, శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి, శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి, శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి, స్తోత్ర గీతం,
స్తుతించి నీ పొగడనా, స్తుతి చేసి నీ పాడనా, స్తోత్రగీతం. దానియేలును కాపాడింది ప్రార్థన గది యొక్క అనుభవం. ఆదిమ అపోస్తలులు తమ జీవితాలను సంఘాన్ని కట్టే క్రమములో, ఆత్మలను కట్టే క్రమములో మొదటిగా వారు ఏర్పరచుకున్నది ఒక ప్రార్థన గదియే. ఇప్పుడు నీవు పడుకొని లేస్తుంటున్న ఆ గదియే ప్రార్థన గదిగా మారాలి. నీ ఏదైతే నువ్వు ఇష్టపడతా ఉన్నావో, ఏ రూమునైతే, ఏ సోఫానైతే, ఏ ఏసీనైతే ఇష్టపడతా ఉంటున్నావో అదే గదిని, అదే ప్రాంగణమును మనము ప్రార్థన గదిగా మార్చుకుంటే నీకు మేలు, నీ కుటుంబానికి మేలు, వ్యక్తిగత జీవితానికి మేలు, సమాజానికి మేలు, మరి ముఖ్యంగా సంఘానికి కూడా మేలు. నువ్వు ప్రార్థన గదిలో వారియర్గా పోరాడు. దేవుడు నిన్ను గొప్ప సైన్యముగా రానైన దినాల్లో చేస్తాడు. ఈ 12 మంది ద్వారానే దేవుడు క్రీస్తుకు అనేక సైనికులనుగా మార్చింది. కారణం ఈ ప్రార్థన గది యొక్క అనుభవం. రెండవది వారు మొదటిగా ప్రార్థన గది అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. రెండవది ప్రార్థన గుంపుగా వారు ఉన్నారు. వారు ప్రార్థన గుంపుగా ఉన్నారు. ప్రార్థన గుంపుగా ఎలాగూ వారెవరనగానంటే ఈ 13వ వచనములోనే ఉన్నది. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తిలోమై, మత్తయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, జలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో కూడా ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. మొదటిగా వారికి ప్రార్థన గది అనుభవం ఉన్నది. రెండవది వారికి ప్రార్థన గుంపు అనుభవం ఉంది. ఇప్పుడు ఒకరు కొడితే ఎంతమందిని కొట్టగలం కదా? ఒక 2-3 అయితే, ఒక సైన్యం అయితే, ఒక గుంపుగా ఉంటే అంతటో ఎంతమంది వచ్చినా కానీ కూడా మన ముందు నిలవజాలని శత్రు సైన్యముగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చేస్తున్న పని అదే. వారు ఒక్కొక్కరుగా ఒకప్పుడు ఉన్నను, వారు ఇప్పుడు గుంపుగా, వారు ప్రార్థన సహవాసపు ప్రార్థన యోధులుగా, అప్పుడు వార్ రూముగా ఉన్నవారు ఇప్పుడు వారియర్స్గా మారినారు. అంటే ప్రార్థన యోధుల సహవాసముగా మార్చబడింది. ప్రార్థనలు చేసేవారుగా ఉన్నారు. ఇప్పుడు మనం ప్రార్థన చేయనంటే 24 గంటల ప్రార్థన పెడితే చాలా మంది ఆబ్సెంట్ అవుతారు కదా. ఒకవేళ ఉద్యోగస్తులను ఎక్స్క్యూజ్ చేయగలనేమో కానీ ఇంటికాడ ఉండేటోళ్ళను మాత్రం ఎక్స్క్యూజ్ చేయలేం కదా. జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఒక సమూహముగా, దేవుడు అంటాడు ఎక్కడ 2-3 కూడా నా నామమును స్తుతిస్తారో వారి మధ్యన ఉంటున్నాడు. మీకు వేసింది కూడా 3 గంటకి కదా, దానికి చేయనిక కాదు. ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే ఇంక చాలా మంది లేచి అక్కడిక్కడ ఉరుకులాడుతుంటారు కదా. ఇప్పుడు పాటలు పాడితే ఎంతమంది అయినా లేచి చూస్తూ ఉంటారు కదా. పాటలు పాడితే అందరం బాగా నిక్కచ్చిగా, బాగా ప్రశాంతంగా ఉంటే సపోర్ట్లు కొడుతూ ఉంటాం, తిరుగులాడుతూ ఉంటాం. ఆయన బాగుపాడి, ఈమె బాగుపాడి అని అనుకుంటాం. అదే ప్రార్థనలో గుసింతాలకల్లా ఇట్లా ఉన్న మోకాలు ఇట్లయితే ఎట్లయితాయి కదా. ఇంకొద్దిసేపు అయితే ఇట్లా బయటకు పోయేస్తాం, కొద్దిసేపు అయితే ఇట్లా బయటకు పోయేస్తాం, ఇంకొద్దిసేపు అయితే ఇట్లా బయటకు పోయేస్తాం కదా. టీ దాగి మళ్ళీ లోపల వచ్చి మళ్ళీ కూర్చొని ఆమె లోపల నేను ఫస్ట్ వచ్చిన కదే కూలి, లాస్ట్ వచ్చిన కదే కూలి అని బైబిల్లో ఉందో మాట కదా. గట్లని అనుకుంటాం. ఏదైతే అటెండ్ అయినామని అనుకుంటాం కదా, అది కాదు. వారు ప్రార్థన గుంపుగా ఉండి 120 మంది ప్రార్థన చేస్తే వారి మీదకి ఏమొచ్చింది? 2వ అధ్యాయం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను.
మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు కొందరు తప్పుడు బోధ చేస్తారు, పరిశుద్ధాత్మ కేవలం పురుషుల మీదకి వస్తుంది అని, కేవలం పురుషులే అర్హులని. కాదు, ఇక్కడ మేడగదులు ఎందరు ఉన్నారు? 120 స్త్రీలు పురుషులు ఉన్నారు, 120 మంది ఉన్నారు. యేసుక్రీస్తు తల్లి ఉంది కదా, వారి సహోదరులు ఉన్నారు, దాదాపు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. ఆ 120 మంది కూడి ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తే ప్రార్థిస్తే వారి మధ్యనకు పరిశుద్ధాత్మ దిగింది. వారి మధ్యనకు ఆదరణకర్త దేవుడు దిగినాడు. వారి మధ్యన దేవుని ఆత్మ వారిని పురికొల్పడం నేర్పింది. వారి మధ్య ఆ ఆత్మ దిగిన తర్వాత వారు భూదిగంతముల వరకు వెళ్ళడానికి ఇష్టపడింది. అంటే చావైన బ్రతికైనా నీవే ప్రభు అనేటట్టుగా చేసింది. సంగమా, ఆదిమ సంఘములో ప్రార్థనలో ఒక ఐక్యత కలిగి జీవించిన వారుగా ఉన్నారు. ఈ మాటలో 133వ కీర్తనలో ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము, ఎంత మేలు అన్నాడు దేవుడు. అంత మనోహరముగా, అంత మేలుకరంగా ఆదిమ సంఘము ఉన్నది. ఇప్పుడు మనంగాన ప్రార్థనలు గుంపులుగా విభాగింపబడితే ఆమె చేసిన ప్రార్థన ఈమెకి ఇష్టం ఉండదు, ఈమె చేసిన ప్రార్థన ఆమెకి ఇష్టం, నేను చేసిన ప్రార్థన ఆయనకి ఇష్టం ఉండదు. ఏమో ఇదంతా మళ్ళీ డిస్టర్బ్ చేసేదని అవతల పోయి కూర్చుంటాం. సరే, అది మీ వ్యక్తిగతం కదా, అది మీ వ్యక్తిగతం, నేను దాన్ని కాదను. కానీ ఎప్పుడైతే మనము అందరం కలిసి ఒకే పరిస్థితిని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఆ స్వరం, కొన్నిసార్లు కూడిన అందరి లోపల అందరు నిక్కచ్చుకుంటామా? జనరల్గా అందరం నిక్కచ్చుకుంటామా? ఎందరమో ఎక్కడెక్కడో తిరిగొచ్చి ఏమేమో చేసి వచ్చింటాం. అందరం చేసే ప్రార్థనలో అందులో ఒక్కడు పరిశుద్ధుడు, ఒక్కడి విజ్ఞాపన చేసిన అందరి మందిలో ఒక్కని విజ్ఞాపన అయిన దేవుని యొద్దకు చేరి నీకున్న సమస్యలను తీర్చేదిగా దేవుడు ఉంటాడు. అది కావాలా మనకి కదా. మనము అంత పయ్యల్ల రోత చేసుకొని వచ్చి ఆడ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఇంకొక మాట కూడా ఉంది, పాపుల ప్రార్థన దేవుని సన్నిధానమునకు చేరదు. నీకు నాకు అడ్డుగోడగా ఉన్నది కారణమేంది, నా ప్రార్థన నీ చెంతకు చేరట్లేదని దావీదు దేవుడు ప్రశ్న అడిగితే ఒక మాట అన్నాడు దేవుడు, నీ పాపములు నాకు మధ్యకు అడ్డుగోడగా ఉన్నాయి కాబట్టి నేను నీ ప్రార్థన వినట్లేదు, నా యొద్దకు చేరట్లేదు. కాబట్టి సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమున మనము గుంపులుగా, ఒక ప్రార్థన సమూహముగా, ఒక ప్రేయర్ వారియర్ టీమ్గా, ఒక ప్రార్థన యోధుల సమూహముగా చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. గడిచిన ఒక 6 నెలల కిందట సెప్టెంబర్ 25 మన పార్లిమెంటల్ మీటింగ్ పిలువరాక మునుపు కంటే సెప్టెంబర్ నెల కంటే ముందు ఒక ప్రార్థన యోధుల గుంపు మనం స్టార్ట్ చేసినాం. యవనస్తులు దాన్ని ప్రారంభించినారు. ఒక యవనస్తుడు దాన్ని ప్రారంభిస్తే ఆ యవనస్తునికి అందరు చేసిన ప్రార్థన ద్వారా వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. అందరిలో మన సంఘస్థుడే, అందరిలో నీవు బెస్ట్ అవార్డు గ్రహీతమని ఆయన గ్రహించిన వారుగా ఉన్నారు. అదైన తర్వాత మరల జనవరి కంటే ముందు అనుకుంటా ఇంకొక గ్రూప్ తయారైంది, ఇంకొక యవనస్తుడు తయారు చేసినాడు. ఇప్పుడు ఆ యవనస్తునికి బెంగళూరులో 6.5 lakhs జాబ్ వచ్చింది. దేవునికి ఎంత ఘనత కదా. మనమందరం యోధులుగా ప్రార్థన చేస్తే, గుంపుగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ప్రతి మనవిని వింటాడు. నీ ద్వారానో నా ద్వారానో మనందరి ద్వారానో. అందుకనే పౌలు అంటాడు, ఎక్కడికి పోతే అక్కడ. పౌలు అంత పరిశుద్ధుడు లేడు. యేసుక్రీస్తు తర్వాత, ఆయన శిష్యుల తర్వాత పౌలే అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్న ఆ వ్యక్తి ఎక్కడికి సేవకి వెళ్తే అక్కడికి వెళ్ళినాడు. మీరు నా గురించి ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఆయనకు తెలుసు కాబట్టి, ప్రార్థన యొక్క విలువ ఏందో ఆయనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు మీరు అనుకుంటారు మన పాస్టర్కి ప్రార్థన చేయొచ్చని. ఎవరైనా చేయొచ్చు భయ్, నా కొడుకు కూడా నాకు చేయొచ్చు. అది ప్రార్థన, అది దేవుడితో మాట్లాడేది, నాతో మాట్లాడేది కాదు, దేవునితో మాట్లాడేది. కాబట్టి ప్రార్థన మనం ఒకరికొకరు చేసుకొని బలపరుచుకొని ఆత్మీయంగా బలపడుతూ ఇతరుని బలపరిచే ప్రక్రియ అది. ఇక్కడ వీరు అందరు గ్రూపులుగా ఉండి గుంపుగా దేవుణ్ణి ఏక మనసుతో
ప్రార్థించిన వారుగా ఉన్నారు. సంగమా, మన సంఘములో కూడా ప్రార్థన యోధులు తయారు కావాలి. ఇప్పుడు అనుకుందాం, ఈ అంబేద్కర్ నగర్లో ఒక ప్రార్థన యోధుల టీం కావాల్సిందే. ఇప్పుడు ఆ సంఘానికైనా ఇవ్వండి. ఇప్పుడు ఇండిపెండెంట్ సంఘాలు ఎందుకు తొందరగా ఎదుగుతూ ఉన్నాయి, ఆ సంఘముల కార్యాలు అవుతూ ఉన్నాయంటే ప్రార్థన యోధుల గుంపు కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకి సంఘములు చేసేటోళ్ళు ఉంటారు, ఇళ్ళ దగ్గర కూడా చేసేటోళ్ళు ఉంటారు కదా. మన గురించి అయితే ఇళ్ళ కాడగానే అట్టే మాట్లాడతారు, ఈడికి వచ్చినా కూడా అట్టే మాట్లాడతారు కదా. ఇప్పుడు అంబేద్కర్ నగర్ అయితే ఈ ఏరియాలో ఒక సహవాసం ఉండాలి. ఒకవేళ భీమ్నగర్ అయితే అక్కడ ఒక సహవాసం ఉండాలి. మధ్యాహ్నం పూట ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత కూడా ఒకరింట్లో కూడుకొని ప్రార్థన చేసేటట్టుగా. ఒకవేళ ఓల్డ్ హౌసింగ్ బోర్డుకి వస్తే, న్యూ హౌసింగ్ బోర్డుకి వస్తే, ఒకవేళ సెకండ్ రైల్వే గేట్కి వస్తే, ఒకవేళ ఇంకేమైనా కాలనీలు ఉన్నాయా, బీరేలి చౌరస్తాకు వస్తే, ఈ పైన ఈ రావేంద్ర కాలనీకి వస్తే, ఎక్కడికక్కడ 10 మంది ఉంటే అక్కడ వారు ఒక చోట కూర్చొని బాతకాని కాకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆ కాలనీలో గొప్ప కార్యం చేస్తాడు. నీ కుటుంబంలో చేస్తాడు. అది చేయి చూడు, నీ సంఘానికి, నీ కుటుంబానికి నీకెంత మేలో. అది చెయ్యకనే బైబిల్లో ఉంది 121వ కీర్తనలో యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తే నగరులలో ఏముంటుంది, క్షేమం ఉంటుంది. ఆ విధంగా గ్రూపులుగా విభాగపడతాయి. ఒకసారి 121వ కీర్తన చదువుదాం. 121వ కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక, నా సహోదరుల నిమిత్తము నా సహవాసముల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. ముందు 6వ వచనంలో యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుణ్ణి ప్రేమించువారు వర్ధిల్లుతారు, ప్రార్థన చేసేవారు వర్ధిల్లుతారు. నీ కుటుంబంలో నెమ్మది, నీ కాలనీలో నెమ్మది. ఇట్లా చేసేటోళ్ళు లేకనే సమస్యలు ఎక్కువైతా ఉన్నాయి కదా. ప్రార్థన యోధులుగా, ప్రేయర్ వారియర్స్గా ఉండమంటే బయట కొట్లాడే గొడవలు పడే యోధులంగా మనం ఉంటున్నాం. అలా కాదు సంగమా. మనము ప్రార్థన యోధులముగా ఉంటూ మనం కట్టుకొనొచ్చు, మన కుటుంబాలను కట్టుకొనొచ్చు, సమాజం కట్టుకొనొచ్చు, దేవుని మందిరాన్ని కట్టే గుంపుగా మనం ఉండాలి. 3వది దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా వారు ప్రార్థన గది అనుభవం కలిగి ఉన్నారు. 2వది ప్రార్థన గుంపు అనుభవం కలిగి ఉన్నారు. 3వది ప్రార్థన గడియలు కలిగిన అనుభవం కలిగి ఉన్నారు వాళ్ళు. 3వది ప్రార్థన గడియలు అంటే దేవుణ్ణి ప్రార్థించడానికి, స్తుతించడానికి, కొనియాడడానికి, ఆయనతో మాట్లాడడానికి. వ్యక్తిగతంగా ఎవరికైనా పనులు ఉంటాయి కదా. కొందరేమో దీవరాత్రములు నేను దేవుని వాక్యాన్ని ధ్యానించి తిని, స్తుతించి తిని, దినమును 7 మార్లు దేవుణ్ణి ప్రార్థించి తిని, స్తుతించి తిని అని 119వ కీర్తనలో ఒక భక్తుడు తెలియపరుస్తాడు. కానీ కొందరికి సమయం పడినప్పుడు కొన్ని గడియలు కేటాయించుకొని వారు ప్రార్థించిన వారుగా ఉన్నారు. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకుందాం. ఎలాగనంటే ఒకసారి 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. మేబీ వాళ్ళకి కదా అప్పుడు నియమేమేమో మొదటి శతాబ్దంలో పగలు 3 గంటలకు ప్రార్థన చేసుకోవడం. ఇంకొక చోట ఉన్నది 10వ అధ్యాయం 9వ వచనం, ఇందాక చదివిన రీతిలోనే. ఒకరు మధ్యాహ్నం ప్రార్థన చేస్తే ఇంకొకరు మిట్ట మధ్యాహ్నం ప్రార్థన చేసిన వారు. 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెకెక్కినని దేవుని వాక్యం ఉన్నది. మధ్యాహ్నమే 3 గంటలప్పుడు, ఇంకొక భక్తుడేమో మధ్యాహ్నము 12 గంటలప్పుడు ఇంచుమించు దేవుణ్ణి ప్రార్థించడానికి ఇష్టపడ్డారు. కొంతమంది భక్తులైతే మధ్యరాత్రి ప్రార్థించడానికి ఇష్టపడ్డారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. పౌలు శిల అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరని ఖైదీలు వినుచుండిరి.
ఉదయము, తెల్లవారుజామున ఉదయము, మధ్యాహ్నము, మిట్ట మధ్యాహ్నం. అంటే ప్రార్థన చేస్తుంటున్న యోధులుగా వారు ఉన్నారు. సంగమ, ఒకప్పుడు ప్రార్థన చేయని వారు ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం. ఈ మాట మనకు బాగా అర్థమవుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను నీవు మేలుకొని ఉండలేవా? ఈ మాట చాలు. ఒకప్పుడు యేసుక్రీస్తు మరణమునకు అప్పగింపబడక మునుపు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు పేతురుతో మాట్లాడిన దేవుడు ఏమని? సీమోను, నా కొరకు నువ్వు ఒక్క గడి అయినను. అంటే ఈ ప్లేస్లో మనం ఉండాలి. 24 గంటలు వండుకుంటాం కదా. 18 గంటలు పనిచేసినా, 6 గంటలు వండుకున్నా, 1 గంటనైనా దేవుడు సీమోన్ని 24 గంటలు అని అడగలే. ఎంత అడిగినాడు? ఒక్క గడి అయినను సరే పేతురు, నువ్వు నాతో ఉండలేవా? నాతో మాట్లాడలేవా? అంటే నాతో ఉండడానికి, నాతో మాట్లాడడానికి నీకు అంత బోరా కదా. ఇప్పుడు ఎంబీ మిస్ప సంఘంగా మనం అనుకోవాలి, ఇక్కడ ఉన్న పేతురు స్థానంలో నాతో నువ్వు ఒక్క గడి అయినను నీవు ఉండలేవా? ఇప్పుడు అదే పేతురు యేసుక్రీస్తు మరణించి పునరుత్థానుడై ఆరోహణమైన తర్వాత వారు ఎట్లున్నారు? ఇప్పుడు ఎడతెగక ప్రార్థించుచున్న వారుగా ఉన్నారు కదా. వారు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థించుచుంటున్న వారుగా ఉన్నారు. సంగమా, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ గడియలలో, ఈ చివరి గడియలలో, ఈ అంత్య దినాల్లో మనమందరము ప్రార్థనకు ఒక గడియ ఉంచుకొని దేవుని కొరకు ఎదురు చూచే వారంగా ఉండినట్లయితే మనం ఎత్తబడే వారంగా ఉంటాం. ఎప్పుడైతే దేవునితో మాట్లాడతామో దేవుడు మనతో మాట్లాడి, నువ్వు ఫలాని విషయంలో సరిలేవు అని దేవుడు మాట్లాడి దేవుడుగా ఉండు. ఇప్పుడు తరచుగా మనం ఎవరితోనైనా ఉంటే, ఒరే ఫలానోడు నీతో ఇట్లా నీ గురించి చెప్తా ఉన్నాడు, దాన్ని సరి చేసుకోరాని ఎట్లయితే చెప్తామో, దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవుడు కూడా అదే నీకు తెలియపరుస్తాడు. కుమారుడా, కుమార్తె, నీ విషయంలో వెనుకబడిపోయినావు, అన్యాయంలో వెనుకబడిపోయినావు, అక్రమంలో వెనుకబడిపోయినావు, జారత్వంలో, వ్యభిచారంలో వెనుకబడిపోయినావు. ఈ విషయం సరి చేసుకుంటే నువ్వు నా కాడ ఉంటావు, నాతో ఉంటావు, నీతో మాట్లాడుతా, ఎల్లప్పుడూ మనం ఫ్రెండ్స్గా ఉంటాం అని దేవుడు నీకు తెలియపరిచే సందర్భం అది. ప్రార్థన గడియలను దేవునికి ఇస్తే ఎన్నో గడియలు మనం ఉద్యోగానికి సమర్పిస్తాం, ఎన్నో గడియలు మన ఇంటి పనికి సమర్పిస్తాం, ఎన్నో గడియలు మన పిల్లలకు సమర్పిస్తాం. దేవుడు అంటున్నాడు పేతురును, నీవు నాతో ఒక గడి అయినను ఉండలేవా కదా. మనకే షేమ్ఫుల్ ఈ మాట కదా. కనీసం ఇక్కడ రోజుకొక గంట ప్రార్థన చేయకపోతే నువ్వు పాట పాడడానికి అర్హుడవు కాదు. నేను చెప్తా, నువ్వు ఏ పంచాయతీ చేయడానికి కూడా నువ్వు అర్హుడవు కాదు. ఒక గడి అయినా నువ్వు దేవునిలో కూర్చొనకపోతే, పెత్తనం చేస్తా, పాట పాడనికపోయారు, ప్రార్థన చేయలేకపోయారంటే నువ్వు అర్హుడవు కాదు. అది నీకు శాపమే కానీ, నీకు నష్టమే కానీ, నీకు ఆశీర్వాదం కాదు. దేవునితో ఒక గడి అయినను గడిపేవారే కావాలి. దేవుని చెంత ఒక గడి అయినను గడిపేవారే దేవునికి కావాలి. లోక సామెత ఉంది, లోకనాడు, పందికి 10 మంది ఉన్న ఏం లాభం, సింహానికి ఒక్కడున్నా చాలు. ప్రార్థన యోధుడు ప్రపంచాన్ని తలకిందులు చేసేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది దేవుని శిష్యులు వస్తూ ఉంటే అన్నారు అపోస్తులను బట్టి, ఇదిగో భూలోకాన్ని తలకిందులు చేసేవారు వస్తూ ఉన్నారు. ఎందుకన్నారు? వారు ప్రార్థన పరులు కాబట్టి, వారిలో దేవుని శక్తి ఉంది కాబట్టి, వారిలో దేవుని ఆత్మ పనిచేస్తుంది కాబట్టి. దేవుడు అంటాడు, మనుషులు అన్నారు వారిని బట్టి, ఇదిగో భూలోకాన్ని తలకిందులు చేశారు. ఆ ప్రార్థన గది అనుభవం, ఆ గుంపు సహవాస అనుభవం, ఆ తర్వాత గడియల అనుభవము వారికి ఒక గమనములోనికి నడిపించింది, వారిని ఒక గమ్యములోనికి నడిపించింది. ఆ తర్వాత దేవుని పనిలో గెలుపు వీరులనుగా, విజయ వీరులనుగా మరల్చింది. సంగమ, ఒకప్పుడు యేసుక్రీస్తు చేసినట్టు గొప్ప అద్భుత కార్యాలు ఇప్పుడు శిష్యులు చేస్తున్నారంటే కారణం ఆయన వల్లే ప్రార్థన పరులుగా ఉన్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు
వాక్యం చెప్పి రోగులను బాగు చేసిన తర్వాత రాత్రి దొరికితే రాత్రంతా ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. కొద్ది సమయం దొరికితే కొద్ది సమయంలో ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. ఆయన పరిచర్య ఆ విధంగా ఫలభరితంగా మారింది. ఆ తర్వాత అదే శిష్యులు కంటిన్యూషన్ చేస్తే శిష్యులకు కూడా అదే ఆత్మ పనిచేసి దేవుని కృప వలన బోధిగంతముల వరకు ఈ గద్వాల్ డిస్టిక్ 84 సంవత్సరాల కిందట మన ఎంబీ మిస్పా సంఘానికి కూడా వచ్చింది. ఎప్పుడు? 2000 సంవత్సరాల కిందట ఆదిమ అపోస్తలులు, విశ్వాసులు మేడగది అనుభవం, గుంపుల అనుభవం. ఆ తర్వాత వారు చేసిన మూడవ పని ద్వారానే ఈరోజు సువార్త మన ఇండియాకి తోమ ద్వారా, వారి ద్వారా అనేకులు ఇక్కడికి దేవుని సువార్త వచ్చింది. ఎల్బర్ట్ షూట్ గారు మన మధ్యానికి దేవుని సువార్తను దాదాపు 1895లో ఇక్కడికి సువార్త తీసుకొని వచ్చిన దేవుని భక్తుడుగా ఉన్నాడు. దాదాపు ఇప్పటికి 130 సంవత్సరాల పై చిలుకు. మనకి 84 సంవత్సరాల కిందట సంఘం స్థాపింపబడింది. కారణం, అప్పుడు వారు చేసిన పనియే ఇప్పుడు మన సంఘానికి పునాదిగా మార్చబడింది. మన సంఘము కూడా ప్రార్థన మీద, వాక్యం మీద కట్టబడిన సంఘముగా ఉంది. ఈ లెగసీని ముందుకు కొనసాగిస్తూ రానయ్యున్న దినాలలో మన భావితరాలకు ఇవి నేర్పించే వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సంగమా, మన సంఘమంతయు మనం నేర్చుకుందాము. ఆదిమ సంఘములే మన వ్యక్తిగతంగా మనమందరమును ప్రార్థన గది అనుభవం పొందుకుందాం. రెండవది, ప్రార్థన గుంపుగా, ప్రార్థన యోధులముగా మనము సిద్ధపడదాం. మూడవది, మనందరము ప్రార్థన గడియలు ఏర్పాటు చేసుకుందాం. ఆ ప్రార్థన గడియలు మనకు డైరెక్షన్లోనికి, మనల్ని గమ్యములోనికి, మనల్ని గెలుపులోనికి నడిపించాలని కోరుకుందాం. సంగమా, వారు సమస్యలు ఎక్కువైన కొలది ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. మనమును కూడా ఆ విధంగా ప్రార్థన యోధులంగా వారి ద్వారా తయారై, వారుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకు కూడానే ఉన్నాయి. వారికి ఎదురైన కఠిన శ్రమలే మనకును కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఇది సువార్త వెదజల్లింపబడింది అనే కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఒక భక్తుడు, నీ ఫలవంతమైన సేవకు సంఘ పరిచర్యకు కారణం ఏందనంటే బిల్లి గ్రహం గారు అన్నారు, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అండి. కాబట్టి సంఘమా, మన సంఘము కూడా మనమందరమును ప్రార్థన చేసే వారముగా ఉండేవారంగా ఉందామని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసే వారంగా, ప్రార్థనలో ఏకీభవించే వారంగా దేవుణ్ణి కొనియాడదాం. దేవుడు మన ఎడల గొప్ప అద్భుత కార్యాన్ని జరుగులాగున తన కార్యం వైపు మనము పయనించే వారంగా ఉందామని మనవి చేస్తూ ఉంటున్నా. ఆదిమ సంఘం వారు ఒకప్పుడు వారు ఒకరి దగ్గరకు వెళ్తే, యేసుక్రీస్తు బ్రతికి ఉన్న కాలం అప్పుడు వారు ఒకరి యొద్దకు వెళితే, ప్రభువా, మేము ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమే అని అన్నాడు శిష్యులు. ఇది దేని వల్ల సాధ్యం కాదు, ప్రార్థన వల్లనే సాధ్యమని యేసుక్రీస్తు అన్నాడు. ఎప్పుడైతే వారు ప్రార్థించగా, వారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న తర్వాత, శిష్యులు ప్రార్థిస్తే దయ్యములు వెళ్ళిపోతూ ఉన్నాయి. శిష్యులు ప్రార్థిస్తే గుడ్డివారు లేచి నడుస్తూ ఉన్నారు, చూపు లేని వారు చూపు పొందుకుంటున్నారు. వాక్యం చెబితే 3000 మంది, 5000 మంది వారు ఒక్క మాట తెలియపరిస్తే వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మి దేవుని సువార్త కొరకు వాడబడిన సందర్భం. అది పర్సనల్, వ్యక్తిగత, ఇండివిజువల్ ప్రేయర్ ద్వారా, కమ్యూనిటీ ప్రేయర్ ద్వారా, హవర్స్ ప్రేయర్ ద్వారా జరిగిన గొప్ప విస్ఫుటనమే సువార్త ఆరంభ పరిచర్య. మన ఎంబీ మిస్పా సంఘం నుండి మనం ప్రార్థన గది అనుభవం పొందుకొని, ప్రార్థన గుంపు అనుభవం పొందుకొని, గడియల అనుభవం పొందుకొని, మన సంఘాన్ని శాఖోపశాఖలుగా దేవుడు విస్తరింపచేయాలని, మొన్న వచ్చిన సంఘాలు ఒక 30, 40, 50 సంఘాల కిందట మన సంఘంకున్న వయసు అంతా కూడా లేని సంఘాలు ఈ దినాల్లో దాదాపు
5,000, 10,000, 15,000, 20,000 కలిగిన సంఘాలు ఉన్నాయి. మన సంఘం ఒకే సంఘముగా ఉన్నది, ఇంకొక పిల్ల సంఘంగా ఉన్నది. అలా కాదు, మన సంఘమే సమస్త సంఘముగా మార్చబడలాగున, మన సంఘమే మన డిస్టిక్కి తెలియని అన్ని జనాంగాలకు మన సంఘం మాదిరికరమైన సంఘముగా ఉండే కృపను, అక్కడ ఉన్న ప్రార్థన ఉజ్జీవ జ్వాలలను మిషనరీలుగా లేపేటట్టుగా ఏ విధంగా అయితే చేసిందో ఆ విధంగా మన సంఘము లేపబడులాగున సహాయం చేద్దాం. కారణం, కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన బలిదానం వారి లోపల ఒక గొప్ప ఉజ్జీవం రగిలించింది. అట్టి ఉజ్జీవం మనలో కూడా రగలాలని, మనం కూడా ప్రార్థన పరులు కావాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. అంచుల నుండి జారేదా, గుండెల నిండి పగిలేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన, అంచుల నుండి జారేలా, గిన్నెల నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన, విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన, మితిలేని ధన సంపద నీదే, స్తుతిస్తే పొందనిది లేదే. మితిలేని ధన సంపద నీదే, స్తుతిస్తే పొందనిది లేదే. అంచుల నుండి జారేలా, గుండెల నుండి పొల్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన, అంచుల నుండి జారేలా, గిన్నెల నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన, విశ్వాసముతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం ప్రభా. ఆదిమ అపోస్తలులు సంఘ స్థాపన కంటే మునుపు, సువార్త పరిచర్య చేయడం కంటే మునుపు వ్యక్తిగతంగా తమ జీవితాలను మేడగదిలో కట్టుకున్న వారుగా ఉన్నారు. ప్రార్థన గది అనుభవం వారికి మీరు నేర్పిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా ఎంబీ మిస్పస్ సంఘానికి ప్రార్థన గది అనుభవం మాకు నేర్పే కృపను అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం. నీకు స్తోత్రం, నీకు వందనాలు. ఆ ప్రార్థనలో వ్యక్తిగతంగా మేము మా జీవితాలను కట్టుకొనొచ్చు, ఇతరులు కట్టడానికి ఎన్నుకోబడిన మేము సంఘాన్ని, కుటుంబాలను కట్టే కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మీకు స్తోత్రం, మీకు వందనాలు. అలాగునే ప్రభువా, వారు గుంపులుగా కూడి ప్రార్థించిన మనసును బట్టి నీకు వందనాలు. ఏక మనసుతో, ఏకాత్మతో, ఐక్యతతో కలిసి చేసిన ప్రార్థనను బట్టి నీకు కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. మీకు స్తోత్రం, మీకు కృతజ్ఞత వందనాలు ప్రభా. మేము కూడా సంఘమంతా ఐక్యత కలిగి ప్రార్థనలో పాల్గొనొచ్చు, ప్రార్థనలో ఏకీభవించచ్చు. ప్రార్థనలో ప్రభా మీ యందు మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నారో, మా ఎంబీఎంఎస్ సంఘం కూడా ఐక్యత కలిగి నివసించే భాగ్యాన్ని, ఐక్యత కలిగి ప్రార్థించే భాగ్యాన్ని
అపోస్తుల వలె, స్త్రీ పురుషుల వలె మాకు అనుగ్రహించండి. వారు గుంపులుగా ఐక్యత కలిగి ప్రార్థించినప్పుడు నీ పరిశుద్ధాత్మ ప్రభువా వారి మీదకి దిగివచ్చి ఏ విధంగా అయితే వారిని అగ్ని జ్వాలలతో రగిలింప చేసిందో, అన్య భాషలు మాట్లాడేటట్టు చేసిందో, ఈయన సంఘానికి కూడా నీ అగ్ని జ్వాలలతో రగిలింప చేయమని వేడుకొనుచుంటాను. మీరే మాట్లాడమని వేడుకొనుచుంటున్నాం. అన్య భాషలతో మాట్లాడు ప్రభు, అన్యులను అనేకులను నీ యుద్ధకు నడిపించే సంఘముగా ఉంటకు సహాయం చేయమని వేడుకొనుచుంటున్నాం. నీకు వందనాలు ప్రభా. గడియల అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాం. గడియల ప్రార్థన అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాం ప్రభు. భక్తులు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు 12 గంటలకు ఒకరు, మధ్యాహ్నం 3 గంటలకు ఒకరు, తెల్లవారుజామున ఒకరు ప్రభు చేసిన వారుగా ఉన్నారు ప్రభా. మీరు నా కొరకు ఒక గడి అయినను మేల్కొని ఉండలేరా అన్న సిచ్యువేషన్ని జ్ఞాపకం చేసుకొని వచ్చుతున్నాం. మా సంఘంలో మేమందరం ప్రతిరోజు 1 గంట అయినా ప్రార్థన చేసి ప్రార్థన యోధులంగా మమ్మల్ని చేయమని వేడుకొని వచ్చుతున్నాం. అటుది నేను చేస్తూ, నా కుటుంబం చేస్తూ, నా పిల్లలు చేసే ధన్యతను నాకు ఇవ్వమని ప్రభా నిన్ను వేడుకొని వచ్చుతున్నాం. నీకు వందనాలు. నా సంఘానికి ఇవ్వమని వేడుకొని వచ్చుతున్నాం. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇవ్వమని వేడుకొని వచ్చుతున్నాం. నీకు స్తోత్రం. నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చేసి సమర్పించుకుంటాను. ఆ విధంగా చేసిన ఆ మేడ గది అనుభవమే ప్రభా ఇప్పుడు ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ప్రార్థన గది ఉండే కృపను అనుగ్రహించి నీకు వందనాలు. ప్రార్థన మందిరం ఉండడం కృపను అనుగ్రహించి నీకు వందనాలు. వారు చేసిన త్యాగ బలిదానాలే ప్రభా ఈరోజు ఈ ప్రార్థన మందిరాలకు కారణమైనవి. అది నీవు చూపిన కృప, వారు చేసిన ప్రార్థన, నీ కృతజ్ఞత వందనాలు. అటు కృప మేమును భావితరాలకును నేర్పించే భాగ్యాన్ని మాకందరికీ సంఘానికి దయచేయమని వేడుకొనుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.